హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక ప్రఖ్యాత సింగర్ పుట్టినరోజు. సో ఆయన పేరు కన్నా కానీ ఆయన పాడిన పాటల ద్వారా నేను ఆయన ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈలోపు మీరు ఆ పాట విని గెస్ చేసేసేయండి, ఓకేనా? తిలానా తిలానా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందే అన్నానా. ఇంకా గుర్తు రాలేదా? సరే, ఇంకొక సాంగ్, ఓకేనా? ఇంకొక సాంగ్ పాడతాను, ట్రై చేయండి. మేఘాలలో తేలిపోతున్నది తుఫానులా రేగిపోతున్నది. సో ఈ పాటికి ఐ థింక్ మీరు గెస్ చేసే ఉంటారు, ఆయనేనండి మను గారు. సో మను గారు మనకి చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా పరిచయమే. 90s కి బిఫోర్ గానే ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడడం అనేది జరిగింది. ఎన్నో మంచి మంచి పాటలు, అండ్ ఇంకా చెప్పాలంటే ఫుల్ జోష్వి ఎనర్జెటిక్వి మాస్ సాంగ్స్ కూడా పాడి ప్రేక్షకుల్ని అలరించారనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఎన్నో మంచి మంచి సాంగ్స్ ఆయన పాడుతూ ఉన్నారు. ఎట్ ప్రెజెంట్ వచ్చేసి ఆయన ప్రెజెంట్ అటు తమిళ్ కానీ ఇటు తెలుగులో కానీ రియాలిటీ షోస్ లో, సింగింగ్ రియాలిటీ షోస్ లో జడ్జిగా వ్యవహరిస్తూ అప్కమింగ్ సింగర్స్ కి సంగీతానికి సంబంధించి మెళకువలు అవన్నీ కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ చాలా వరకు కూడా అంటే అప్కమింగ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే మను గారు కొన్ని పాటలు మనం విన్నట్లయితే యాక్చువల్లీ బాలు గారు పాడారా అనిపిస్తుంది. బాలు గారి సాంగ్స్ కూడా ఒక్కొక్కసారి మనకి మను గారు పాడారా అని అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరి వాయిస్లు చాలా సిమిలర్ గా ఉంటాయి. చాలా మంది కూడా వింటున్నప్పుడు బాలు గారా మను గారా అని చెప్పేసి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంత దగ్గరగా ఉంటాయి వాళ్ళ వాయిస్లు అనేవి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళదే. ఎంతో మంది అభిమానులకి తన గాత్రం ద్వారా, తన సింగింగ్ ద్వారా దగ్గరయ్యారు. ఇంకా చెప్పాలి అంటే మన మను గారు తెలుగులో రజనీకాంత్ గారికి డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటారు. ఆయన తమిళ్లో రిలీజ్ అయిన మూవీస్ కి ఇక్కడ తెలుగులో డబ్బై రిలీజ్ అవుతున్నప్పుడు మాక్సిమం చాలా మూవీస్ కి కూడా చాలా అసలు మొత్తం మూవీస్ అన్నిటికీ కూడా రజనీ గారికి డబ్బింగ్ వర్షన్ చెప్పింది మన మను గారే అనమాట. సో ఆ విధంగా అటు డబ్బింగ్ చెప్తూ ఇటు సింగింగ్ చేస్తూ అండ్ అలాగే రియాలిటీ షోస్ లో జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులకి చేరువై ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సో మరి మను గారికి బర్త్డే విషెస్ చెప్దామా? మను గారు, మీరు ఇలానే ఇంకా మంచి మంచి పాటల ద్వారా ఇంకా అభిమానులని సొంతం చేసుకోవాలని, ఇంకా మీ ఫ్యాన్స్ ని ఇలానే మీ గాత్రం ద్వారా మీ పాటల ద్వారా మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.